ఈరోజు నేను కొత్త టాపిక్ చెప్తాను. ఏం చెప్తాను? పార్ట్నర్షిప్స్ చెప్తాను. ఓకేనా? రైట్ డౌన్. భాగస్వామ్యాలు, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్స్. భాగస్వామ్యం, ఇంకొకటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? పార్ట్నర్షిప్స్ అంటాం. ఓకేనా? ఈ పార్ట్నర్షిప్ అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఒక బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అంటే పెట్టుబడి, అలాగే దీని కాలం. ఇప్పుడు పెట్టుబడి పైన లాభం ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెరిగినట్లయితే లాభం పెరుగుతుంది. అలాగే పెట్టుబడితో పాటు పెట్టుబడి కాలం కూడా పెరిగినట్లయితే ఖచ్చితంగా లాభంలో వాటా ఏమవుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే పెట్టుబడి మరియు కాలాలు ఈ రెండు కూడా, ఈ పెట్టుబడి మరియు కాలాన్ని కలిపి మనం ఏమంటాము? ఓవరాల్గా అతని పెట్టుబడి అంటాం. ఇది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే లాభాల వాటాకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఉదాహరణకు చూడండి, సి అనేది పెట్టుబడి, టీ అనేది టైం పీరియడ్ అవుతే, సి అనేది పెట్టుబడి, టీ అనేది టైం పీరియడ్ అవుతే ఈ లాభము అనేది ఈ రెండిటి యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. లాభము అనేది పెట్టుబడి మరియు కాలాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తాము అంటే P=CT అని రాసుకోవచ్చు. లేదా ఒక కాన్స్టెంట్ అంటాం, కే అంటాం, ఒక స్థిరాంకాన్ని ఉపయోగిస్తాం. ఆ స్థిరాంకం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ సిటీ ఉంది. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? CT=P. సిఏ కావాలి, క్యాపిటల్ కావాలి అంటే P/T రాస్తామంటే అతడి యొక్క లాభము బై కాలము చేత భాగాహారం చేస్తే సింపుల్గా అతను పెట్టినటువంటి కేవలం పెట్టుబడి బయటికి వస్తుంది, కాలం లేకుండా. ఒకవేళ మనకు కాలమే కావాలి అంటే ఇప్పుడు P/C అని రాస్తామంటే అతడి యొక్క లాభము బై పెట్టుబడి అంటాం. P అంటే ఏంటి? ప్రాఫిట్, లాభం. అలాగే సి అంటే క్యాపిటల్, క్యాపిటల్ అంటే పెట్టుబడి. టీ అంటే ఏమవుతుంది? టైం పీరియడ్ అంటాం, టైం పీరియడ్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇదైనాక దీని నుంచి మనం ఒక చిన్న ఫార్ములా రాస్తాం. ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ ఏ నిష్పత్తి, ఇది పెట్టుబడి, ఏ యొక్క పెట్టుబడి అవుతుంది. క్యాపిటల్ ఆఫ్ బి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ బి నిష్పత్తి, క్యాపిటల్ ఆఫ్ సి ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ సి =. ముగ్గురున్నారు, ముగ్గురు యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఖచ్చితంగా దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ సి అంటాము. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ రాయాలి. ఇది కూడా రాయాలి, ఇది కూడా రాసుకోండి. ఓకేనా? వీటిని మనం ఉపయోగిస్తాం. ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తాం కాబట్టి అది మనకు అవసరం. రైట్. ఏది? ఇదా అదా? ఇది. సి anybody's A's capital into his investment time ratio, B's capital into his investment time ratio, capital of C into his investment time, the product of the capital and his invest time together is going to be called as the capital. Right? So the ratio, whatever the ratio is there, it should be proportionate to profit of A, profit of B, profit of C. Okay? Done. We do the problems. Right down. We do the problems. క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిల యొక్క పెట్టుబడులు వరుసగా, క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిల యొక్క పెట్టుబడులు వరుసగా, క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిల యొక్క పెట్టుబడులు వరుసగా 22,500 కామా 35,000, 35,000 ఫుల్ స్టాప్. 2 సంవత్సరాల తర్వాత వీరు పొందిన మొత్తం లాభం, 2 సంవత్సరాల తర్వాత వీరు పొందిన మొత్తం లాభం, 2 సంవత్సరాల తర్వాత వీరు పొందిన మొత్తం లాభం 13,800 రూపాయలు, 13,800 రూపాయలు అయినా ఇందులో వీరి యొక్క వాటాలు ఎంతెంత? అయినా ఇందులో వీరి యొక్క వాటాలు ఎంతెంత?
The investments of A and B are in the capital A, capital B. Investments of A and B are 22,000, 35,000 respectively. 22,000, 35,000 respectively. Full stop. After 2 years, they earned a profit of 13,800. After 2 years, they earned a profit of 13,800. Then find the shares of A and B. Then find the shares of A and B. ఏబీల యొక్క వాటాలు ఎంతెంత. దీన్ని ఇనీషియేట్గా బిగినింగ్ ఇలా ఉంటుందండి. ఇలా చేస్తాం. ఏ యొక్క పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అంటాం, పెట్టుబడి ఈజ్ ఈక్వల్స్ టు 22,500 రూపీస్. ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి కాలం 2 సంవత్సరాలు వ్యాపారం జరిగింది కాబట్టి కాలం 2 years అంటాం. ఓకే. అలాగే బి యొక్క పెట్టుబడి ఈజ్ ఈక్వల్స్ టు 35,000, కాలం సేమ్ 2 years. ఇప్పుడు ఏం చేస్తాం మనం? పెట్టుబడుల నిష్పత్తికి వెళ్తాం. పెట్టుబడుల నిష్పత్తి A/B యొక్క పెట్టుబడుల నిష్పత్తి. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్? ఏ యొక్క పెట్టుబడి 22,000 రూపాయలు ఇంటూ అతడి కాలం 2 years. అలాగే బి యొక్క పెట్టుబడి 35,000 ఇంటూ అతడి యొక్క కాలం. ఇక్కడ 2 సున్నాలకు గాను 2 సున్నాలు క్యాన్సల్. 5 4 20, 5 5 25, 5 7 35 0. ఆ తర్వాత 2 1 ఇది ఎట్లాగో క్యాన్సల్. 5 9 45, 5 14. ఏ నిష్పత్తిలో విభజన జరిగింది? 9:14 నిష్పత్తిలో విభజన జరిగింది. ఇప్పుడు పొందిన మొత్తం లాభం ఎంత ఇచ్చింది? వాట్ ఎవర్ ద ప్రాఫిట్ హీ గాట్, they earned a profit of 13,800. ఇది ప్రాఫిట్. ఇందులో వీరి యొక్క వాటాలు ఎంతెంత? we will write it here. ఏ యొక్క వాటా, షేర్ ఆఫ్ క్యాపిటల్ ఏ is equals to what we write? ఏ 9 భాగాలు అవుట్ ఆఫ్ ఎంత? 23. 9 + 14 23 ఇంటూ టోటల్ 13,800. 6 చేత క్యాన్సిల్ అవుతుంది. 6 3 18, 6 2 12, 1 ఇది 600, 9 6 54, 5,400 రూపీస్. సిమిలర్లీ బి యొక్క వాటా ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? బి 14 parts ఇంటూ ఈచ్ పార్ట్ ఈ 600. సో దట్ 16 4 64, 6,400 రూపీస్. డన్. టేక్ డౌన్. 11. టోటల్ ఎంత ఉంది ప్రాఫిట్? 23. 6 3 18, 6 2 12, 600, 9 6 54, 5,400. ఇది తప్పు రాసిన. దిస్ ఈజ్ 84. సో దిస్ ఈజ్ 8400, 5400. తప్పు రాదు, ఎక్కడో మనకు కరెక్షన్ ఉంటుంది. ఓకేనా? రైట్ డౌన్. సిమిలర్గా ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, తర్వాత చేంజెస్ చేస్తాను. రైట్ డౌన్. ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సిలు 45,000 రూపాయలు, 45,000 రూపాయలు, 70,000 రూపాయలు, 90,000 రూపాయల పెట్టుబడులతో 90,000 రూపాయల పెట్టుబడులతో వ్యాపారమును ప్రారంభించిరి. ఫుల్ స్టాప్. 2 సంవత్సరాల తర్వాత వీరు పొందిన మొత్తం లాభం 1,64,000 రూపాయలు. వీరు పొందిన మొత్తం లాభం 1,64,000 రూపాయలు. ఇందులో
ఇందులో బి యొక్క వాటా ఎంత? ఇందులో బి యొక్క వాటా ఎంత? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ క్యాపిటల్ బి? అయిపోయిందా? ఇంగ్లీష్లో చెప్పాలనా? రైట్. ఏ కామా బి కామా సి ఆర్ ద బిజినెస్ పార్ట్నర్స్. They invested 45,000, 70,000, 90,000 respectively. Full stop. After 2 years, they earned a profit of 1,64,000. 1,64,000. Then find the share of capital B in the profit. Find the share of capital B in the profit. Find the share of capital B in the profit. Right. Solution. Investment of A యొక్క పెట్టుబడి. A యొక్క పెట్టుబడి is equals to 45,000. A యొక్క కాలము is equals to invested 2 years. Similarly, B యొక్క పెట్టుబడి is equals to 70,000. ఇతని యొక్క కాలము is equals to ఎంత? అగైన్ 2 years ఓన్లీ. అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు. సో దట్ దిస్ ఈజ్ 90,000 and his time period is 2 years. Very nice. Now the పెట్టుబడుల నిష్పత్తి రేషియో ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడుల నిష్పత్తి దట్ ఈస్ A is to B is to C. పెట్టుబడుల నిష్పత్తి 45,000 into కాలము 2 years, 70,000 into కాలము 2 years, 90,000, this is not 90, 90,000 into 2 years. Very nice. Everywhere 2 is there, cancel. 3 zeros cancel by 7, 5. 5 9s are 5 14s, 5 18s. So what is the ratio? 9 is to 14 is to 18. And the total profit is how much is there? Total profit has given us like this, 1,64,000. Very nice. Now he is asking about the share of B, capital share of capital B. B has the 14 parts out of 23 plus 18 is equals to 41 into 164,000. 41 ones are 41 fours are. This is 4,000. So 40 16 56,000 rupees. This is the share of capital B. Done. అవసరం ఏం లేదు, అది అర్థమైపోద్ది. ఇదో ఇప్పుడు చూడు పెట్టుబడుల నిష్పత్తి. ఇక్కడ ఒకవేళ నువ్వు క్యాపిటల్ ఆఫ్ A ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ A ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ B ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ B ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ C ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఆఫ్ A ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ B ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ C. ఓకేనా? ఫార్ములా ఇక్కడ రాస్తే మంచిదే. ఎందుకు రాయట్లేదు అంటే విచ్ ఇస్ సో లెందీ, అందుకోసమని దాన్ని వదిలేస్తున్నాం. ఎందుకంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఉంది కాబట్టి వదిలేస్తున్నాం. ఒకవేళ రేపు ఎగ్జామినేషన్లో రాస్తే మంచిది, యూ విల్ గెట్ గుడ్. ఓకే, రాయకపోయినా ఏం కాదు, ఎందుకంటే స్టెప్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఎట్లాగో అదే కదా. సో దిస్ ఈజ్ అండర్స్టూడ్. ఓకేనా? చలో నెక్స్ట్ రాద్దాం. A కామా B కామా C, క్యాపిటల్ A కామా క్యాపిటల్ B కామా క్యాపిటల్ C, A కామా B కామా C లు వ్యాపార భాగస్వాములు. A కామా B కామా C లు వ్యాపార భాగస్వాములు. ఫుల్ స్టాప్. వ్యాపార భాగస్వాములు. ఫుల్ స్టాప్. వీరి యొక్క పెట్టుబడులు
వీరి యొక్క పెట్టుబడులు వరుసగా 10,000, 20,000, 30,000 రూపాయలు. ఫుల్ స్టాప్. వీరి యొక్క పెట్టుబడుల కాలాలు వరుసగా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరము. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరము. ఫుల్ స్టాప్. వీరు పొందిన మొత్తం లాభం 70,000 రూపాయలలో సి యొక్క వాటా ఎంత? You write down. The investments of A, B, C are 10,000, 20,000, 30,000 respectively. 10,000, 20,000, 30,000 respectively. Full stop. Their investments time 3 years, 2 years, 1 year respectively. Full stop. They earned a profit of 70,000 rupees. They earned a profit of 70,000 rupees. They earned a profit of 70,000 rupees. Full stop. What is the share of capital C in this profit? What is the share of capital C in this profit? What is the share of capital C in this profit? Investment of or capital, you write. Capital of capital A is 10,000 and his time period is 3 years. Similarly, capital of capital B is equals to 20,000 and his time is equals to 2 years. Capital of C is how much it is? 30,000. What is his investment time is 1 year only. Now this is the ratio of the investments. Ratio of the investments is of A, B, C. How we will write? We will write as like this. His investment, his capital is 10,000 and his time period is 3 years. Similarly, investment, that is the capital of B is 20,000. What is his time period? 2 years. And the last one is 30,000. What is his investment of time? 1 year. So here it is 3 zeros, 3 zeros, 3 zeros. One more zero is also going to be cancelled. 3 ones are 3, 2 twos are 4. This is 3. Done. Okay. Given total profit as how much has given? 70,000. Therefore, what we required? Share of B. We required share of capital B is nothing but share of B 4 parts out of 10 parts into capital C. Capital C is how much? 3 parts. So this is 0, 0 cancel. 21,000. Okay. Ready? Ingoti. Randy. P, Q వ్యాపార భాగస్వాములు. Next question. 4th question. P, Qలు వ్యాపార భాగస్వాములు. Full stop.
వీరి యొక్క లాభాల వాటాల నిష్పత్తి, వీరి యొక్క లాభాల వాటాల నిష్పత్తి 5:8. వీరి యొక్క లాభాల వాటాల నిష్పత్తి 5:8, పెట్టుబడుల కాలాల నిష్పత్తి 3:5. పెట్టుబడుల కాలాల నిష్పత్తి 3:5. 3:5 full stop. 3:5 full stop. 3:5 full stop. P యొక్క పెట్టుబడి 50,000 రూపాయలు అయినా, P యొక్క పెట్టుబడి 50,000 రూపాయలు అయినా Q యొక్క పెట్టుబడి ఎంత? Q యొక్క పెట్టుబడి ఎంత? You write down. The ratio of the profits of P and Q is, the ratio of the profits of P and Q is 5:8. Full stop. The ratio of their time period is 3:5. 3:5. The capital of P is 50,000. Then find the capital of Q. కళ్ళ ముందలు ఉంటుంది కానీ రాదు లెక్క, అది ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది కానీ రాదు. ట్రై చేయండి. అది 48,000 ఉండొచ్చు, చూద్దాం. కరెక్టే. కానీ ఏం చేసావు? ఏదో ఒకటి చేసినావు. రైట్, లుక్ ఇట్ హియర్. వీడు ఏమేమి ఇచ్చాడు? దట్ వి రైట్ ఇట్. ఇక్కడ పీక్యూల లాభాల వాటాల నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా? పి యొక్క లాభం ఇక్కడ చూడండి, గివెన్ పి యొక్క లాభం ఇచ్చాడు. పి యొక్క లాభం ఎన్ని భాగాలు ఇవి? 5x, కాబట్టి 5x రూపాయల లాభం. అలాగే క్యూ యొక్క లాభం ఏమనుకోవాలి మనము? 8x రూపీస్ అనుకోవాలి. వెరీ గుడ్. అలాగే పి యొక్క కాలం, లేకపోతే ఇక్కడే రాసుకోవచ్చు మనం, పి యొక్క కాలం ఇది వేరే నిష్పత్తి కాబట్టి యు గివ్ సంథింగ్ 3y. ఇయర్స్ ఉండొచ్చు, 3y, నెలలు ఉండొచ్చు. ఓకే, నెలలు ఉండొచ్చు లేదా ఇయర్స్ ఉండొచ్చు. జస్ట్ యు రైట్ ఇట్ 3y. మీరు 3 రాసిన కరెక్టే, కానీ ఖచ్చితంగా ఒక వేరియబుల్ అటాచ్ చేస్తాం. అట్లాగే క్యూ యొక్క కాలం ఏమిచ్చాడు? 5y. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, కానీ ఇటు చూడండి బాగా. కానీ మనకేం తెలుసు? క్యాపిటల్ ఆఫ్, ఇది చూడండి, క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు పి అని తెలుసు. ఇప్పుడు ఇందులో నుంచి మనకేం కావాలి? క్యాపిటల్ ఒకటే కావాలి. క్యాపిటల్ కావాలి అంటే ఏం రాసుకోవాలి? P/T అని రాసుకోవాలి. అనగా క్యాపిటల్ ఆఫ్ ఏనా P, క్యాపిటల్ ఆఫ్ P ఈజ్ టు క్యాపిటల్ ఆఫ్ Q కావాలి అంటే ఏం రాస్తాం? ప్రాఫిట్ ఆఫ్ A బై టైం పీరియడ్ ఆఫ్ A, ప్రాఫిట్ ఆఫ్ P డివైడెడ్ బై టైం పీరియడ్ ఆఫ్ P ఈజ్ టు ప్రాఫిట్ ఆఫ్ Q డివైడెడ్ బై టైం పీరియడ్ ఆఫ్ Q. ఇజ్ ఇట్? ఎస్. చూడండి, దాన్ని ఎట్లా ఫామ్లోకి తీసుకొస్తున్నాం. ఇప్పుడేంటి? వీళ్ళిద్దరి మధ్య క్యాపిటల్స్ రేషియో కావాలి. ప్రాఫిట్ ఆఫ్ P is how much has given? 5x. And the time period of P, how much has given? 3y. Ratio. And the profit of Q, how much has given? 8x. And the time period of Y, how much has given? This is 5y. Cross multiplication. What you are going to be get? 5 5s are 25xy. Ratio 3 into 8, 24xy. Anyhow, we know xy get cancelled. What is the ratio you are getting? 25:24. But given ఏమిచ్చాడు?
P investment has given. P capital has given. P capital how much has given? 50,000. 50,000. That is P capital 25 parts. ఇక్కడ మనం 25 parts రాసుకోవచ్చు, తప్పలేదు. ఇట్లా 25 parts 50,000 అవుతే మనల్ని ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి లేదా క్యూ? క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 24 parts. What is the 24 parts is equals to how much? So 24 by 25 into 50,000. So what you are going to be get? 25 ones are 25 2000s. This is equals to 48,000. Done. Okay. దీంట్లో కీలకం ఏం చెప్పండి? Which one is important? This is. Yes? Take down. Which one? అవునా, ఇది చూడండి. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పి? క్యాపిటల్ ఆఫ్ పి and the capital of Q. Capital of P is how many parts? Capital of Q. Okay, but in the data what it has given, this is the share of P has given, capital of P. So capital of P is absolutely equal to how many parts? 25 parts. So 25 parts is 50,000. Then Q we require 24 parts is how much? ఇది ప్రాసెస్. ఇది ఇలా రాసినప్పుడు ఏం చేస్తాం తెలుసా? whatever he is asking by given into question mark. ఓకేనా? అది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఇది పిది కదా, వీఆర్ కంపేరింగ్ విత్ హుమ్? పి. సో దట్ పి విల్ కమ్ ఇన్ ద డినామినేటర్. ఎక్కడ అయిపోయారు మిమ్మల్ని? ఏం లేదా? ఓకే, ఏదైనా ఉంటే సీరియస్ చూస్తే నాకు డౌట్ వచ్చింది. మ్యాథ్సా నాన్ మ్యాథ్సా? ఏమైనా అర్థమవుతుందా? ఓకే.